హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఇది వచ్చేసి మొన్న ఈవినింగ్ వ్లాగ్ అనమాట. 2 days అయిందా, 2 days బ్యాక్ వీడియో. యోధా వాళ్ళకి షూటింగ్ ఉండే ఇక్కడ మా ఇంటి దగ్గరే, అమీర్పేట దగ్గర సారథి స్టూడియోస్ అని. దాంట్లో ఫ్యామిలీ స్టార్ షో వస్తుంది కదా, చాలామంది చూసే ఉంటారు. దాంట్లో యోధాని పిలిచారనమాట. అయితే దగ్గర కదా అనేసి ఇంకా అక్కడికి వెళ్ళడం ఎందుకని, టైం ఉందనేసి ఇంకా ఇంటికే రమ్మంటే వచ్చేసారు. వచ్చిన తర్వాత ఈవినింగ్ కాసేపు ఫ్రెష్ అయ్యి దీవెన యోధా కూడా ఫ్రెష్ అయిపోయి రెడీ అయింది. ఇక్కడే హాఫ్ శారీ ఒకటి తీసుకొచ్చుకుంటే ఇంకా హాఫ్ శారీ వేసేసాను. నెక్స్ట్ మేకప్ వేసేసుకుంది తను లైట్గా, అంటే కాజలు అది మాత్రమే వేసుకుంటుంది అనమాట. ఎక్కువ స్కిన్కి ఏమీ యూజ్ చేయదు. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, కాజలు, ఐ మేకప్ ఒకటి వేసుకుంటుంది. ఈలోపు వెళ్తామని బయలుదేరుతుంటే టీ పెట్టేశాను. ఈవినింగ్ అయింది కదా అని లంచ్ చేసేసి వచ్చారనమాట ఇంటి దగ్గర. ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ తెప్పించాము. యాక్చువల్గా నా దగ్గర ఏం లేకుండే, ఇంకా వెళ్ళిన తర్వాత ఈ 3 days ముందే గణేష్ని మేము నిమజ్జనం చేసేసాము. అదే రోజు బయటకు వెళ్ళేది ఉంది, సాటర్డే ఊరు వెళ్ళాలి. అలాగే సండే ఇంకా పిల్లలు అక్కడే ఆడుకుంటారు అని వాళ్ళతో అనేసి ఉంటామన్నారు. ఇంకా అక్కడే ఉండాల్సి వచ్చింది. మళ్ళీ మనం లేకుండా ఇంట్లో దేవుడు అక్కడే దీపం పెట్టకుండా ప్రసాదం పెట్టకుండా బాగోదు కదా, ఉంచకూడదు అలాగనేసి ఈవినింగే చేసేసాము. ఆ రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా ఫ్రైడే అది. ఇక్కడ వచ్చేసి మా విరాట్ బ్యాగులు అన్నీ అందుకొస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు అనమాట. లంచ్ బ్యాగ్లో అక్కవి అన్నవి తీసుకోలే, అక్కది మాత్రం తీసుకుంటాడు. అన్నతో ఆడతాడు కానీ పండ్లన్నీ అక్క అంటే ఇష్టం ఎక్కువ. అవి తీసుకెళ్ళి ఇంట్లో తీసుకొస్తున్నాడు. ఇక్కడ కాదు అక్కడ పెట్టిపోరా అంటే వాషింగ్ మిషన్ పైన పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. కాకపోతే వాడికి అందట్లేదు. మా దీవెనేం బ్యాగ్లో ఉన్న లంచ్ బాక్సెస్ అలాగే స్నాక్స్ బాక్సెస్ అన్నీ తీసి పెట్టేసి బయట షూ ఇప్పేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని లోపలికి వచ్చేస్తారనమాట. నేను వాళ్ళు వచ్చేసరికి గీజర్ అవన్నీ ఆన్ చేసి ఉంచుతాను. టైంకి రాగానే ఫ్రెష్ అయిపోతారు, కాసేపు ఆడుకున్నారంతే. ఇంకా యోధా కూడా రెడీ అయ్యింది. నాకు టీ మరుగుతూ ఉందనమాట, సిమ్లో పెట్టేసి వచ్చాను. పిల్లలకి ఆకలిస్తుందంటే ఇంకా మా వారు సమోసాలు, ఆలు సమోసా, ఆనియన్ సమోసా, స్వీట్ కార్న్ సమోసా ఇవి తెప్పించేశారు. మొత్తానికైతే తినేసి ఇంకా స్టార్ట్ అవుదాం అనుకునేసరికి 5 అయింది. 4:30కి రమ్మన్నారు, 5:30కి అన్నారు, 6:30 అన్నారు, 7:30 అయింది. ఇంటి దగ్గరే నైటు 8 అయిపోయింది మొత్తానికి వాళ్ళు స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి. అక్కడికి వెళ్ళగానే ఇంకా అంత ముందు రోజు బతుకమ్మ సెలబ్రేషన్ వీడియో ఏదో చేశారంట, వీడియో కాదు, షూట్ ఏదో చేశారంట. దానివల్ల కొంచెం స్పెషల్ కదా, అది కొంచెం లేట్ అయింది. అదంతా రెడీ అవ్వడము, సెట్, బతుకమ్మలు అవన్నీ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది ఫస్ట్ ఎపిసోడే. ఇంకా వద్దులే అనుకున్నారంట. వద్దని చెప్పి ఇంకా యోధా వాళ్ళు స్టార్ట్ అయ్యే టైంకి మళ్ళీ గేటు అది దాటంగానే పిల్లలందరూ ఎనర్జీ ఉంటుందో లేదో అనేసి వద్దని చెప్పారు. మళ్ళీ పిల్లలంతా మేము చేస్తాం అనేసరికి మళ్ళీ ఇంకా ఓకే చేశారనమాట అప్పటికప్పుడు. ఆ రోజు నైటే మేము ఎర్లీ మార్నింగే ఇంకా సాటర్డే రోజే ఊరు వెళ్ళాలి. ఇంకెట్లాగో మళ్ళీ మార్నింగ్ ఇంటి దగ్గర ఉంటే, ఇంట్లో ఉంటే అదో ఇదో సర్దడము అలాగే సర్దుకోవడం ఎట్లయినా లేట్ అవుతుంది. మళ్ళీ ఊరు వెళ్ళేసరికి ఆల్రెడీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి మేము 11:30 అయింది వెళ్ళేసరికి. ఇంకా ఏమంటే కార్యక్రమం అంతేం అయిపోలేదు, కొంచెం తొందరగానే వెళ్ళాము. ఎందుకంటే ఆ నైటే చందన్నే వాళ్ళ ఇంటికి వచ్చేసి ఉన్నాం అనమాట. వనసల్లిపురం వచ్చాము. ఫ్రైడే రోజు నైట్ వచ్చేసి ఇంకా అక్కడే తినేసి పడుకొని పిల్లలు అయితే ఇక్కడే ఉన్నారు. మేము మార్నింగ్ లేసి ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయాము. నైట్ చందన్న యోధ ఎప్పుడు వచ్చారో కూడా మాకు, సో నేనైతే పడుకుండిపోయాను. 2కి వచ్చారంట, 2 o'clockకి మార్నింగ్. మేమైతే పడుకున్నాం, తొందరనే లేగాలి కదా పొద్దున అనేసి. ఇంకా మేము వెళ్ళేటప్పుడు కూడా లేపలేదు, నైట్ వచ్చారు కదా అనేసి చెప్పి వెళ్ళలేదన్నమాట. మళ్ళీ మేము వచ్చేసరికి 7:30 అయింది ఈవినింగ్. అది జరిగిందనమాట. సాటర్డే హాలిడే వస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. 2 days హాలిడేస్ వస్తే పిల్లలు మంచిగానే ఎంజాయ్ చేశారు, కానీ లేట్గా పడుకోవడం, లేట్గా లేగడము, ఈ ఎఫెక్ట్ మళ్ళీ నెక్స్ట్ డే మీద పడుతుంది, మండే మీద పడుతుంది ఖచ్చితంగా. మండే నైట్ నిద్ర రాదు, సండే రోజు నైట్ నిద్ర రాదు, మండే లేవబుద్ధి అవ్వదు. చూడండి వీళ్ళందరూ ఇక్కడ రెడీ అయ్యి కూర్చున్నారు ఫోన్ కోసం, వస్తుందా అని. యోధ అటు కూర్చొని ఇటు కూర్చొని మొత్తం డ్రెస్ అంతా నలిపోయింది, ఐరన్ చేసింది. ఆఖరికి చైర్లో కూర్చొని ఇంకా సెట్ చేసుకుని తర్వాత అనిల్ కూడా వచ్చాడు. ఇంకా అందరికీ ఆకలేసిందంటే స్నాక్స్ తెప్పించేసి తినేశారనమాట. ఇక్కడ చూడండి స్టోరీ డిస్కస్ చేస్తున్నారు వీళ్ళు. నేను వాయిస్ ఓవర్ ఉంచలేదు, ఏదో స్టోరీస్, షార్ట్ ఫిలిమ్స్ కోసం స్టోరీస్ రైటింగ్ చేస్తున్నారు ఒక్కొక్కరు. మా వారు 1, 2 చెప్పారు, యోధ ఒకటి రాసిందంట, చందని ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్ అని ఒకటి రాశాడు స్టోరీ. అది షూట్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది, రిలీజ్ చేయడం కూడా ఎప్పుడు September 5th
అప్పుడు రిలీజ్ అవుతుంది ఆ మూవీ. ఇంకోటి ఏంటంటే నిన్న నైటు సాటర్డే రోజు నైటు ప్రణయ మ్యూజిక్ ఛానల్ అని ఒకటి క్రియేట్ చేసాం, యూట్యూబ్ ఛానల్. దాంట్లో ఇంకా మ్యూజిక్కి ప్రైవేట్ సాంగ్స్ ఇట్లా రాపించిన అమ్మ అమ్మ సాంగ్ వచ్చింది ఆల్రెడీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి, వెళ్ళి ప్రణయ మ్యూజిక్ ఛానల్లో ఉంటుంది. మన ఛానల్ అన్నిట్లో కమ్యూనిటీలో కూడా ఉంటుంది అనమాట, చూసేసేయండి. ఎదురు చూసి 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 అప్పటికి 7 అయిపోయింది. ఇంకా అన్నం వండుతాను, ఎట్లా డిన్నర్ టైం అయింది కదా అని అంటే, ఇప్పుడు వద్దు అన్నం తిని వెళ్ళి కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది, వద్దు ఏమైనా లైట్గా స్నాక్స్ తిందామని చెప్పారనమాట. చందన్ని డ్రెస్ వేసుకున్నది వైట్ డ్రెస్, దానిపైన సాసు చట్నీ అంత పడుతుంది అనేసి ఇంకా షర్ట్ అయితే తీసేశారు. దానిపైన పెడితే తెచ్చుకుంది ఒకటే షర్ట్ కదా, మళ్ళీ ఏమన్నా మరకలు అయితే బాగోదు అనేసి ఇంకా తినేస్తున్నాము. సమోసాలు అప్పటికి అందరు పాప ఆకలి మీద ఉన్నారు, ఎప్పుడో మధ్యాహ్నం తినేసి వచ్చారు, టైం 7 అయింది కదా. రాగానే ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చాను, గణేష్ దగ్గర పెట్టినాయి పాల వెళ్ళికి అవి ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవైతే కట్ చేసి ఇచ్చామన్నమాట. దీవెన్ బాబు కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చాడు. అలా జరిగింది ఆ ఈవినింగ్. సరదాగా ఉంది కదా అనేసి నేను వ్లాగ్ అయితే షూట్ చేశాను. కాకపోతే గందరగోళంగా ఉంది, వాళ్ళు స్టోరీస్ చెప్పుకుంటున్నారు, లీక్ చేయొద్దు, సాంగ్స్ పెట్టారు. అది చందన్నయ్య రాసింది సాంగ్, అది ప్లే అవుతూ ఉందన్నమాట. మన సాంగే కానీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అనేసి చేయలేదు. మొత్తానికి అందరు ఆకలి మీద ఉండేసరికి అందరు తినేస్తున్నారు, అందులో నేను కూడా తిన్నాను. మేము ఎప్పుడో తిన్నాము, 12:30 12:40కే తిన్నాము ఆ రోజు. మా దీవెన్ టమాటో కెచప్ కోసం ఫ్రిడ్జ్లో ఎతుకుతా ఉన్నాడు, లేదురా లేదురా అన్నా కూడా వినట్లేదు. చూడండి ఎతుకుతా ఉన్నాడు. ఆఖరికి రెడ్ చిల్లీ సాస్ తీసి, ఉంది కదా టమాటో సాస్ అంటున్నాడు, అది స్పైసీ ఉంటుంది తినలేవు, పుల్లగా ఉండదని చెప్తే మళ్ళీ తీసి లోపల పెట్టేశాడు. ఫైనల్గా అలా జరిగిందనమాట. మీకు ఎలా అనిపించింది వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. నిన్న వీడియో పెట్టలేకపోయాను, ఆ మధ్య 2 రోజుల క్రితం కూడా ఒక వీడియో పెట్టలేదు. వీడియోస్ ఉన్నాయి కానీ నాకు ఎడిట్ చేసి పెట్టడానికి అవ్వట్లేదు. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను కానీ ఇంకేటన్నా వెళ్ళేది ఉందంటే ఊరు కానీ ఫంక్షన్ కానీ, ఇక ముందు రోజు ఇంట్లో పని ఎక్కడికైనా వెళ్ళాలంటే సర్దుకునేవి, ఇంకా అదే సరిపోతుంది అనమాట. నైట్ టైం ఏమో కొంచెం ఏదైనా వేరేది అవి ప్లాన్ చేసుకోవడం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కుదిరితే అప్పుడు వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ నుంచి, రేపు 1 తారీఖు కదా, ఇంకా ఫస్ట్ నుంచి అయితే మంచిగా వ్లాగ్స్ వస్తాయి, చూసేసేయండి. నేను రెగ్యులర్ వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను. చాలామంది అడుగుతున్నారు డైలీ మార్నింగ్ వ్లాగ్స్ పెట్టండి అని, అంటే పిల్లలకి లంచ్ బాక్స్ చేసేవి, వాళ్ళకి ఏం స్నాక్స్ పెడుతున్నాము ఏంటి అని. తప్పకుండా షేర్ చేస్తానండి, చూడండి. వీలుంటే 2 పెట్టడానికి ట్రై చేస్తాను కానీ వెజ్ నాన్ వెజ్ కూడా చేసేసరికి, మార్నింగ్ ఈ వ్లాగ్స్ చేసేసరికి నాకు నించోని కిచెన్లో ఓపిక ఉండట్లేదు. అది వంటలు చేయడం వల్ల కూడా కొంచెం షోల్డర్ పెయిన్ నిన్నటి నుంచి కొంచెం స్టార్ట్ అయింది, ఒక 3 డేస్ నుండి. నిన్న ఎక్కువైందనమాట. అందుకనేసి వ్లాగ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చేస్తాం కానీ దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి వేరే కుకింగ్ వీడియోస్ కూడా చేసేసరికి కొంచెం ఓపిక ఉండట్లేదు, టైం సరిపోవట్లేదు. ఇంకా పిల్లలంటే పెద్దవాళ్ళు కాబట్టి పాపం వాళ్ళే చాలా సపోర్ట్ చేస్తారు నాకు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదైనా రెడీ అవ్వాలన్నా సరే, ఏదైనా తీసుకొచ్చుకోవాలన్నా, హోంవర్క్ చేసుకోవడం అయినా పెద్దగా సతాయించరు. ఈ మధ్య ఫోన్ చూడడం కూడా ఒక 10 డేస్ నుండి చాలా వరకు ఆపేశారనమాట. అది ఈవెన్కి చిన్నపిల్లలకి స్పెట్స్ వస్తాయి, మీరు అలా చూస్తే కనుక అని చెప్పామన్నమాట. మొత్తం పెద్ద పెద్ద స్పెట్స్ పెట్టుకొని వెళ్ళాలి స్కూల్కి అని చెప్తే కొంచెం వాడికి భయం వేసింది. వాళ్ళ టీచర్స్ కూడా ఇన్ఫామ్ చేస్తా అని చెప్పాను కూడా ఫోన్లో, అందుకే కొంచెం భయపడుతున్నాడు. ఫోన్ చూడట్లేదు, టీవీలోనే గేమ్స్ అవి ఉంటాయి, యూట్యూబ్ అవి ఉంటే తినేస్తున్నాడు. చూడండి, చూశాడు, ఇప్పుడు సమోసా తింటున్నాడు. యోధా వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము వెళ్ళాలనుకున్నాం కదా చందన్నయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా రేపటికి కావాల్సినవన్నీ కూడా సర్దేసుకున్నాను. మేము ఊరు వెళ్ళడానికి డ్రెస్సెస్, అలాగే పిల్లలు ఆడ సాటర్డే సండే ఉండడానికి రెగ్యులర్ డ్రెస్సెస్ అవన్నీ. నెక్స్ట్ ఇంకా యోధా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇల్లంతా క్లీన్ చేసేసాను. బెడ్షీట్ అదంతా దులిపేసి, మేకప్ అవి వేసుకుంది కదా, అది కొంచెం క్లీన్ చేసేసుకొని ఇల్లు కూడా ఊడ్చేసి మిషన్లో బట్టలు అవి ఉంటే అవన్నీ ఆరేసాను. కొన్ని గిన్నెలు ఉంటే బయట పెట్టేసాను అనమాట వాష్ ఏరియాలో. నెక్స్ట్ మా వారు కూరగాయలు తీసుకొచ్చారు. మళ్ళీ వెళ్ళి హడావుడిగా సాటర్డే సండే నైట్ అయితే వచ్చేసరికి మండే రోజు కూరగాయలు లేవనేసి అంటే అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఇంకా అవి కూడా నేను అన్నీ సర్దుకోవాలి ఫ్రిడ్జ్లో, ఎక్కడక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోతే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా, టెన్షన్ ఉండదు. ఇంకా మార్నింగ్ లేగానే మండే రోజు ఏదైనా కర్రీ చేసేసుకొని రైస్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో కొన్ని చాలా రోజుల నుండి
వెజ్ బిర్యానీ చేద్దామనేసి తీసుకొచ్చినవి ఉన్నాయి కొన్ని, ఎటు కాకుండా అయిపోయాయి. ఇంకా అవన్నీ కూడా తీసేసాను. ఆ బాస్కెట్లో ఉన్నవైతే అట్టిపండు తొక్కలు తిని దాంట్లో వేశారు మా వాళ్ళు. ఇంకా కూరగాయలు సర్దినప్పుడు వస్తుంది కదా చెత్త, అదంతా దాంట్లోనే వేద్దామనేసి ఇంకా పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్లో అవన్నీ తీసేసుకొని కూరగాయలు నీట్గా సర్దేసుకున్న తర్వాత పైన మొత్తం అంతా క్లీన్ చేసి తూడ్చేసాను. ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట. బట్టలు అవి ఆరేసిన తర్వాత స్నానం చేసేసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి కూడా 9:30 అయింది, 8:30 అయింది. ట్రాఫిక్ మాత్రం వర్షం ఫుల్గా పడుతుంది, ఫుల్ ట్రాఫిక్ ఉంది. వచ్చేసరికి నాకు అంటే కొంచెం మధ్యలో ఒక 20 మినిట్స్ అలా జర్నీ చేసిన తర్వాత కడుపులో తిప్పి తలనొప్పి వామిటింగ్ వచ్చినట్టుగా, అంటే వచ్చినట్టు కాదు వస్తుంది, వామిటింగ్ చేస్తే అయింది. ఇంకా నేను అలాగే ఓపిక పట్టి దీవెనని ముందుకు రమ్మనేసి నేను వెనక మిడిల్ సీట్లోకి వెళ్ళి పడుకుని పోయాను. అయినా ఆగట్లేదు, అట్లనే అనిపిస్తుంది. అమ్మ ఘోరంగా ఉందనమాట. కిందికి దిగితే బాగుండు అనిపించింది, కానీ మళ్ళీ దిగితే మళ్ళీ వెయిట్ చేసి ఇంకా లేట్ అవుతుంది అనేసి ఇంకా అట్లే ఓపిక పట్టుకొని వచ్చాను. మొత్తానికి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ యోధ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి కార్ అటు సైడ్ పార్క్ చేస్తున్నప్పుడు ఫాస్ట్గా దిగేసి ఇంకా అక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఆగకుండా ఇంకా వామిటింగ్ అయితే అయిపోయిందనమాట. నాకు ట్రాఫిక్లో అంటే జర్నీ ఏం కాదు కానీ ట్రాఫిక్లో ఆగి వెళ్తూ ఇట్లా ఆగుతూ వెళ్తూ ఉంటే మాత్రము ఖచ్చితంగా వామిటింగ్ అయిపోయింది, తలనొస్తుంది, లేదంటే వామిటింగ్ అవుతుంది అనమాట. అంటే మామూలు కంటిన్యూస్గా వెళ్తూ ఉంటే ఏం అనిపించదు, ఆగడము మళ్ళీ స్టార్ట్ చేయడము, ఆగడము మళ్ళీ వెయిట్ చేయడము, ఆ కారు స్మెల్ అంతా తెలుస్తూ ఉంటుంది అనమాట. నాకు ఇంతకుముందే అసలు పడకపోయేది, కానీ ఇప్పుడు కొంచెం పర్లేదు పడుతుంది కార్ అది. అందులోనూ ఇంకా ఇది ఎక్కువ అనమాట, ట్రాఫిక్ ఎక్కువ. మేము స్టార్ట్ అయింది కూడా ట్రాఫిక్ టైంలో, సాఫ్ట్వేర్ కానీ ఇంకా వేరే వాళ్ళందరూ 7 నుండి 6:30 నుండి 9 వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. కరెక్ట్గా 8, 8:30 అప్పుడు కాబట్టి అసలు కదలడం ఆగడం అయ్యేసరికి నాకు వామిటింగ్ వచ్చేసింది. ఇంకా తట్టుకోలేకపోయినా. ఇంకొకసారి రావాలంటే ఎప్పుడైనా నైటు 10 తర్వాత ఇక్కడ నుంచి అక్కడికైనా, అక్కడి నుంచి ఇక్కడికైనా అని మొన్న అనిపించింది నాకు. ఎందుకంటే ఒకసారి అట్లా అప్సెట్ అయిన తర్వాత వామిటింగ్ అయినా ఏదన్నా అయితే మాత్రము తొందరగా సెట్ అవ్వలేము. మనకి తల కానీ లోపల ఒకలాంటి ఫీలింగ్, గొంతు దగ్గర కడుపులో తలనొప్పి ఎట్లనో అనిపిస్తుంది. ఇంకా ఆ రోజు వచ్చి ఫాస్ట్గా కొంచెం అన్నం తినేసి పడుకుని పోయాను. తొందర మాట్లాడుతూనే ఉంది, ముచ్చట పెడుతూ ఉంటేనే నేను తెలియకుండా నిద్రపోయానంట. 10:30కి 10:30 కల్లా నిద్రపోయాను. ఇంకా మా వారు యోధ వాళ్ళు రాలేదనేసి వెయిట్ చేస్తున్నారు. 2 o'clock అయింది. ఇంకా వాళ్ళు చూసి పాపం 12:30 వరకు చూసారు. ఇంకా వాళ్ళు కూడా పడుకుని పోయారు. 2 o'clock వచ్చారని చెప్పాను కదా, నాకైతే సోయలేదు నిజంగా. అట్లా జరిగిందనమాట మొత్తానికి. ఇంకా నెక్స్ట్ డే లేసి ఊరెళ్ళేసి వచ్చేసాం మేము. ఈరోజు సండే, నేను ఈరోజు సండే రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మార్నింగ్. లోపల బయటేమో కొంచెం వీడియో షూట్ చేస్తున్నారు మా వారు, చందు అన్నేమో నాన్ వెజ్ ఛానల్కి బిర్యానీ చేస్తున్నారు. ఇంకా మా వారేమో వ్లాగ్ షూట్ చేస్తున్నారు వేరే మొబైల్లో, నేనేం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పిల్లలు ఇంకా లెగలేదు, కొంచెం బయటకు వెళ్ళే పని ఉండే ఈరోజు. పిల్లలు కాదు పెద్దవాళ్ళ వరకే వెళ్ళేది ఉండే, అందుకే తొందరగా వంట చేసి పెట్టేసి వెళ్తే వాళ్ళు తినేస్తారు కదా వచ్చేసరికని. అస్సలు కుదరట్లేదు అనమాట, చాలా రోజులు అయిపోయింది మేము రాక. మ్యాక్సిమం అనను దేనికి వచ్చాము, అనను ఫంక్షన్కి అప్పుడు వచ్చాము. ఆ తర్వాత చందన్నయ్య బర్త్డేకి నైట్ వచ్చాము. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చేసి కేక్ కటింగ్ అది చేసేసుకొని వెళ్ళిపోయాము. ఇంకా అప్పటి నుంచి నేను పిల్లలు రాలేదు. మా వారు ఇంకా రియల్ ఎస్టేట్ పని మీద ఇక్కడ కొన్ని వీడియోస్కి ప్రమోషన్స్కి ఊరు వెళ్ళడానికి వాటికి వచ్చారు, కానీ మీ ముగ్గురం అయితే రాలేదనమాట. ఇంకా అదే లాస్ట్ మంత్ జూలైలో వచ్చింది. ఇంకా ఆగస్టులో అయితే అసలు మొత్తానికి రాలేదు. ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది, చాలా రోజులు అయిపోయింది రండి అని అంటే ఇంకెట్లాగో మనం 2 days హాలిడేస్ వచ్చాయి కదా పిల్లలకి అని, మీరే రాలేదు రండి, మేము వచ్చాం కదా జూలైలో, అప్పుడు నా బర్త్డే అప్పుడు, మధ్య గారి బర్త్డే అప్పుడప్పుడు మధ్యలో మేము వచ్చి 2-3 రోజులు ఉన్నాము, ఒకసారి 3-4 రోజులు ఉన్నాము కదా, మీరే రాలేదు రండి సుంత వదిన అంది. యోధ వచ్చింది కదా ఇక్కడే ఉంటుంది మీరే రండి అని అంటే మా ఇంటికి, ఎట్లాగో షూటింగ్ కోసం ఇద్దరు వచ్చారు కదా ఇక్కడికే, నువ్వు అని రండి అంటే మేము వచ్చాం కదా మొన్న జూలైలో మొత్తం మేమే వచ్చాం మీరే రండి అంటే, ఇంకా ఎట్లా ఊరు వెళ్ళాలి కదా ఇటు నుంచి ఇటు వెళ్దురు అంటే ఇంకా మేము వచ్చేసాం అనమాట. అలా జరిగింది మొత్తానికి. ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కరివేపాకు తీసుకొచ్చాను. ముత్యాలమ్మకి వెళ్ళాము కదా అప్పుడు తీసుకొచ్చింది కవర్ నిండా. ఆల్రెడీ ఒక బాక్స్ చేశాను నేను కరివేపాకు వేయడానికి. ఆ పింక్ కలర్ బాక్స్ యూజ్ చేస్తాను, దాన్ని నిండా పెట్టేశాను. కరివేపాకు ఎక్కువగా వాడతాను నేను,
కూరలో వాడతాను, కరివేపాకు పొడి చేసుకొని తింటాము. నెక్స్ట్ ఇంకా ఏదైనా పచ్చడిలో కూడా కొంచెం యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. టమాటా పచ్చడి చేసినప్పుడు కొత్తిమీరతో పాటు అది కూడా బాగుంటుంది చాలా. ఆ డబ్బా ఖాళీ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కవర్లో ఉన్న కూడా తీసేసి పెట్టేశాను. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ పడతాయా పట్టవా అని నాకు డౌటు. ఇన్ని కూరగాయలు ఉన్నాయి కదా, ఒక క్యాబేజీ, దొండకాయ, క్యాప్సికము, టమాటో, మిర్చి, ఆలు, ఇంకా అల్లం వెల్లుల్లి పావు కిలో తీసుకొచ్చారు. వీటికి 460 రూపీస్ అయినాయి. లాస్ట్ టైం మేము అల్లం వెల్లుల్లిపాయలు తీసుకోపోయినా సరే 550 రూపీస్ అయినాయి. కూరగాయలు మాత్రం 500 లేనిది 1 వీక్కి రావట్లేదు. ఎంత రేటు పెరిగిపోయి, అందులో ఈ వర్షాలు ఒకటి కదా, ఫుల్ వర్షాలు. ఇంకా అల్లం పేస్ట్ కూడా నాకు చేయడానికి టైం లేకపోతే వెల్లిపాయలేమో బయట పెట్టేశాను. అల్లం ఒక కవర్లో పెట్టేసి ఇట్లా కొంచెం గాలి ఆడేలాగా ఉంచేసి కవర్ ఇట్లా ఓపెన్ చేసి పెట్టేశాను. మళ్ళీ ఇప్పుడు ఈరోజు నైట్ వెళ్తాం మేము. నైట్ వెళ్ళిన తర్వాత పిల్లల్ని రేపు స్కూల్ పంపించేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. అయిపోయింది, ఇంట్లో లేదు. ఇంకా మునక్కాడలు ఒకటి తీసుకొచ్చారు, అవి కూడా కవర్లో వేసేసుకొని శుభ్రం చేసేసుకొని వేస్తాను. కూర చేసేటప్పుడు మాత్రం ఒకసారి కడిగి వేస్తాను. సాంబారు, ములక్కాయ, టమాటా ఇట్లా ఏదైనా చేసుకోవాలి. టమాటా చారులో కూడా వేస్తాను, లేతగా ఉంటే బాగుంటుంది. మా దీవెన అది బాల్ అనుకొని క్యాబేజీతో ఆడుతూ ఉన్నాడనమాట. ఒక్కొక్క మునక్కాయ 15 రూపీసు, 2 30 రూపీసు. ఎంత కాస్ట్ ఉన్నాయో కూరగాయలు అయితే. కాకపోతే ఏంటంటే ఇంత కూరగాయలు పెట్టి 1 వీక్ సరిపడా 500 తెచ్చినా మనకి ఎక్కువ అనిపిస్తుంది. అదే ఒక 800 పెట్టి మటన్ తీసుకొస్తే అది ఒక్క రోజుకే అయిపోతుంది, అప్పుడేం అనిపించదు. కానీ నాన్ వెజ్ కదా ఫీలింగ్, వెజ్కి కూడా ఇంత రేటు పెట్టాలా అని అనిపిస్తుంది అనమాట. మటన్, చికెన్ అంటే నాన్ వెజ్ కదా అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే ఇంట్లో అన్నీ సరిపడా ఉంటే కూరగాయలు, సరుకులు, టిఫిన్కి అది మనకి పని చేయడానికి, ఏదైనా వండడానికి పెద్దగా ఇబ్బంది అనిపించదు. అంటే టెన్షన్ ఉండదు ఏం వండాలి అని. ఒక్కోసారి అన్ని కూరగాయలు ఉన్నా ఏం వండాలని కూడా అనిపిస్తుంది. ఉన్న ఒకటి బాధ, లేకపోతే ఒకటి అనమాట. వీడు వచ్చి నేను ఏం చేస్తున్నా అని చూస్తున్నాడు, తినడానికి అడుగుతున్నాడు. ఇక్కడ ఏం లేవురా తినడానికి, అన్ని కూరగాయలని. దీవెన వచ్చి వెనక ఒకసారి ఇట్లా పట్టుకొని ఇట్లా చూపిస్తే మళ్ళీ విరాట్ వచ్చి, వీడు బాగా యాక్టివ్గా ఉంటాడు అనమాట. రింగ్ లైట్ కనిపించగానే ఆన్ చేయగానే హాయ్ అని చెప్తాడు. డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళి ఏదైనా బాక్సెస్ మూత పెట్టుంటాయి కదా, అందులో ఏముంది అని ఎత్తుకొని చూపించమంటాడు. ఏది ఇచ్చినా వద్దు అనడు, తినడు. ఏదైనా డ్రై ఫ్రూట్స్ అయినా సరే, ఫ్రూట్స్ అయినా, ఫ్రిడ్జ్ మీద ఏదైనా బనానా ఉన్నా వాడికి ఎక్కడ ఏముందో తెలిసిపోద్ది అనమాట ఆటోమేటిక్గా. ఎక్కడ ఫ్రూట్స్ ఉంటాయి, ఎక్కడ ఏ సీసాలో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్రిడ్జ్లో ఏముంటాయి అనేసి మొత్తం తెలుస్తుంది వాడికి. అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ ఇంకా దీవెన జావ తాగిపించిన చాట్ చేసుకుంటుంది కదా ఈవినింగ్, ఆ చాట్ అయినా సరే బాగా ఇష్టంగా తింటాడు. మెయిన్ స్పైసీ తింటాడు అనమాట, ఏది వద్దనకుండా. కృపనేమో అలా కాదు, వాడికి చాక్లెట్స్, బిస్కెట్స్, చిప్స్ అలాంటివి కావాలి. కారం ఉండొద్దు అస్సలు. కర్రీస్, పెరుగన్నం, ఓన్లీ వైట్ రైస్ అట్లా తింటాడనమాట. అంటే 2 పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఒకరు స్పైసీ తింటారు, ఒకళ్ళు స్పైసీ తినరు ఖచ్చితంగా. ఇక్కడ మునక్కాడ కూడా అయిపోయింది, కవర్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర కూడా తీసుకొచ్చారు, అది కవర్లో అలాగే పెట్టిపోతే నాకు మొత్తం పాడైపోయిద్దామనేసి భయం వేసింది. అందుకే మొత్తం ఆ రబ్బర్ బ్యాండ్ తీసేసి చివర్ల వేర్లన్నీ కట్ చేసి దాంట్లో కొంచెం మెత్తగా అయిపోయిన ఆకులు ఉంటాయి కదా, వాటర్ చల్లి అవన్నీ సపరేట్ చేసుకొని బాక్స్లో పెట్టాను. యాక్చువల్గా టిష్యూ పెట్టి అడుగున ఆకుకూర పెడదాం అనుకున్నాను, కానీ నాకు గుర్తులేదు ఆ టైంకి. టైం అవుతుందనేసి ఇంకా హడావుడిగా సర్దేశాను అనమాట. చూడాలి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. 2 డేసే కదా, బాగానే ఉంటుంది అనుకుంటాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత నేను టిష్యూలో ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటాను. అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనేసి ప్లాన్ చేసుకున్నాం కదా, అందుకే పాలకూర తెమ్మన్నాను. ఈరోజు నైట్కి వండేసుకుంటే అయిపోతుంది అనేసి. మళ్ళీ మా వారు ట్రాఫిక్ ఉంటుంది, మార్నింగ్ మనం లేచి చేసేసరికి అయిపోయింది. అక్కడ తినే టైంకి వెళ్తాం 1కి 2కి, అట్లా బాగోదు కదా అనేసి అంటే నేను ఇంకా పాలకూరని అయితే ఇట్లా శుభ్రం చేశాను. మొత్తం ఆ కట్టలన్నీ ఇప్పేసి మంచి మంచి ఆకులు మాత్రమే పేపర్లో చుట్టి ఫోల్డ్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. న్యూస్ పేపర్లో చుడితే బాగుంటాయి, టిష్యూలో కానీ ఆకుకూరలు ఏవైనా. మ్యాక్సిమం నేను తేగానే వండేస్తాను, ఎన్ని రకాలైనా. ఒక్కొక్కసారి 2 రకాలైనా ఒకరోజే వండేస్తాను. ఒక్కొక్క రోజు ఈరోజు ఒకటి, రేపు ఒకటి వండుతాను. కాబట్టి నాకేం పాడైపోవు. ఆకుకూరలు అంటే కొంచెం పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అందులో పాలకూర అంటే చాలా ఇష్టం నాకు. అది ఇవన్నీ ఇంకా మా వారు సర్దేస్తున్నారు, ఎందుకంటే అక్కడ చెత్తగా ఉంది నా ముందు. నేను లేచానంటే అదంతా కాళ్ళకు అంటుకుపోతుంది అనేసి పెట్టమంటే పెడుతున్నారు. ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తామేమో చూడాలి. ఇంకా ఈరోజైతే వెళ్ళిపోతున్నాము. అంటే ఎప్పుడు
చాలా రోజులు